బట్ నేను నా అబ్జర్వేషన్లో 25 ఏళ్లలో చూసింది ఏంటంటే బోర్న్ టాలెంటెడ్ అనేది ఏదైతే ఉంటుందో, కొంత జెనెటిక్గా వచ్చింది ఏదైతే ఉంటుందో, డెఫినెట్గా 100లో ఒకళ్ళిద్దరు ఎప్పుడు ఉంటారండి. నేను చూశానండి 5వ తరగతి 6వ తరగతిలో కూడా కొంతమంది చూసా. గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు, మా దగ్గరికి వస్తారు. వాడికి అసలు ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇస్తూ ఉంటాం మేము ఎగ్జామ్ పెట్టడానికి. అసలు చేయలేడు, మామూలు స్టూడెంట్ చేయలేడు ఎవరన్నా. వాడికి ఏమీ తెలియదు, బట్ స్టిల్ చేసిన వాళ్ళు చూశానండి నేను. అంటే మనం సర్ప్రైజ్ అవుతాం అనమాట. చేశాడు అంటే స్వతహాగా అడిగి అది ఉంది, మొత్తం ఏదో ఉంది అడిగి ట్రై చేశాడు. అంటే కొంత జెనెటిక్గా ఉన్నమాట వాస్తవం అండి. అందు గురించి మేమేం చెప్తామంటే పిల్లల్ని 7th 8th వచ్చే వరకు ఏదైతే ఉంటుందో, అయితే 6th నుంచి కూడా మీరు బాగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బాగా చేయండి. మీ చేతిలో ఉన్న పని మీరు చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఏదన్నా మనం డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది తప్ప, ఇప్పుడు నేను ఉన్నానండి, మరి ఫెయిల్ అయ్యాను కదా, మరి తర్వాత పాస్ అయ్యాను కదా, తర్వాత ముందుకు వచ్చాను కదా. ఇప్పుడు ఇది జెనెటిక్గా వచ్చానా లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చానా అంటే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. డెఫినెట్గా మనం పడ్డ కష్టం బట్ట మనం పడ్డ హార్డ్ వర్క్ వల్లే పైకి వచ్చామని చేస్తుంది. జెనెటిక్గా ఏమైనా ఫ్యాక్టర్ ఉందా అని అడిగితే మేబీ కొంత ఏదన్నా ఇన్హెరెంట్గా ఉండి ఉంటుంది. ఆ టైంలో దాని మీద వర్క్ చేయలేదు కాబట్టి బయటపడలేదేమో. ఇప్పుడు కాదండి, మీకు ఐక్యూ ఉందండి, భగవంతుడు ఇచ్చాడు, మీరు దాన్ని వాడలేదు, పోతుంది. మీరు వాడినప్పుడు మీరు పెర్ఫామ్ చేయలేరు కదా, కరెక్ట్ డైరెక్షన్లో పెట్టుకొని పోతుంది. అందువల్ల ఏంటంటే జెనెటిక్గా బర్త్ ప్రకారం కూడా కొన్ని క్వాలిటీస్ మనకు వచ్చినప్పటికీ కూడా ప్రాబబుల్లీ దాన్ని మీరు ప్రాపర్గా వాడకపోతే అది కూడా దేనికి పనికి రాకుండా అయిపోతుంది అన్నది చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. మీరు రాంగ్గా వాడచ్చు కదండి. అంటే వాడడం అంటే చదువుకే కదండి, వేరే దానికి వాడితే వేరే దాంట్లో ఇప్పుడు అంతే కదండి. మీరు వేరేది ఏదో స్విమ్మింగ్ చేస్తున్నారు, దానికి వాడారు ఏదో మీకున్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేకపోతే వాట్ ఎవర్ ద జెనెటిక్గా వచ్చిన క్వాలిటీస్ను అందులో సక్సెస్ అవ్వచ్చు. అంటే మేబీ మీరు ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి మీ ఎనర్జీస్ని, మీకున్న ఐక్యూని ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి ప్రాపర్ ట్రైనింగ్, ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేస్తేనే, ఈ రెండు కలిస్తేనే మేబీ మీరు చివరికి వెళ్ళగలరేమో. రెండు కలవకుండా చివరికి వెళ్ళే పరిస్థితి రేర్ కేసెస్ అవి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఉన్నారో లేకపోతే ఇంకొకరు ఉన్నారో, బ్రెయిన్ పెద్దతే లేదా పుట్టుతో వచ్చిందని అందరూ చెప్తారు కదా, మ్యూజియంలో కూడా పెట్టారు కదా. అయితే ఇలా చాలా మంది గ్రేట్ పర్సనాలిటీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, వాళ్ళందరి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, కొంత తెలియకుండానే కొంత భగవంతుడు వాళ్ళకి పుట్టుకతో కొంత ఇవ్వడం మాట ఏదైతే ఉందో. మనతో 6వ తరగతిలోనే 7వ తరగతిలోనే 8వ తరగతిలోనే మిరాకిల్స్ ఎట్లా చేశారు చాలా మంది. 10 సంవత్సరాలు PhD ఎలా చేశాడు.